నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఆ ఉద్దేశం లేదు పెద్దదినా. చేయని దొంగతనాన్ని నా భర్తకి అంటగట్టడం అనేది నీ విఘ్నత. ఇలాంటి నిందలు నువ్వు ఎన్ని వేసినా ఈ ఆస్తి నాదనుకొని నిన్ను సాధించే వ్యక్తిత్వం నాది కాదు. మావయ్య ఆస్తి మీద ఆ ఆశ అంతకన్నా లేదా. నిజంగా నీకు ఆశ లేకపోతే, ఆస్తిని అనుభవించాలన్న తపన లేకపోతే మా డాడీ ఇచ్చినంత మాత్రాన నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీలో ఏ స్వార్థమూ లేకపోతే నీ పేరు మీదున్న ఆస్తిని వెంటనే నా పేరు మీదకి ఎందుకు మార్చలేదు? అది మావయ్యతో ఒకసారి మాట్లాడి ఇదే వద్దంటున్నాను. తెలివిగా ప్రవర్తించుకో. మా డాడీతో మాట్లాడితే నాకివ్వద్దు అంటాడని నీ నమ్మకం. ఆయన పేరు మీద తప్పించుకుంటూ మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవచ్చన్న ధైర్యం నీకు. దీన్ని ఉక్రోషం అనక ఇంకేమంటారక్క? డబ్బులో పుట్టి పెరిగి ఆస్తిని లెక్క చేయని నీకు మీనాక్షి నుంచి దాన్ని తిరిగి తీసుకోవడానికి కక్కుర్తెందుకు? మీనాక్షిని నీ మాటలు అండవెందుకు? చిన్నదినా నువ్వాగు. పెద్దదినా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావే తప్ప ఈ ఆస్తి ఎప్పటికీ నీదే. నేను మావయ్యని అడుగుతానన్నది పెద్దరికానికి విలువిచ్చి, అంతే తప్ప వద్దంటాడని కాదు. వద్దన్న ఆయన్ని ఒప్పించి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెడతాను, సరేనా? ఇదిగో అమ్మాయి, మీ నాన్న నొప్పించి ఇస్తానంది కానీ తన దగ్గరున్న ఆస్తిపత్రాలు తెచ్చి నీ చేతిలో పెట్టలేదు కదూ? ఏంటి గోడ మీద పిల్లిలాగా అటు ఇటు మాట్లాడుతున్నావు? ఇందాకేమో మహాలక్ష్మి అదృష్టం అని మీనాక్షికి సపోర్ట్ చేశావు, ఇప్పుడేమో నాకు అనుకూలంగా మాట్లాడుతున్నావు. తస్తదయ్యా, కోపడు మాకే. రెచ్చగొడితే ఆస్తిస్తుందని అలా అన్నానే కాని నేనెప్పుడు నీ పక్షమే అమ్మాయి. ఇదిగో ఇలా మాటలతో కాలక్షేపమే తప్ప నీ ఆస్తి నీకు రాదు. నువ్వు మామూలు అమ్మాయివి, నాగభూషణం గారి పెద్ద కోడలివి, ఆ కిరాణా కొట్టోడికి పెళ్ళానివి, అంతే. పాయే నీ ఆస్తి అంతా పాయే. ఇదిగో ఆస్తి వస్తుందని ఊహల్లో బతక మాకు. తస్తదియ్యా. నాకెంత ద్రోహం చేసావు డాడీ, నేను ఊరికే వదిలిపెట్టను. ఏంటి మీనాక్షి, లాయర్ గారింటికి తీసుకొచ్చా? తర్వాత చెప్తాను చిన్నదినా, ముందు లోపలికి వెళ్దాం పద. పద. చిన్నదినా, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి లాయర్ గారితో మాట్లాడొస్తాను. ఏంటి మీనాక్షి, నేను రాకూడదా? అయ్యో అలాంటిదేం లేదు చిన్నదినా, తర్వాత నీకన్నీ చెప్తానులే, సరేనా? అలాగే మీనాక్షి. లాయర్ గారు. అమ్మా మీనాక్షి, బాగున్నావా? బాగున్నానండి. ఏంటమ్మా ఇలా వచ్చావు? కబురు పెడితే నేనే వచ్చావాడిగా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే నేనే వచ్చాను. సరే సరే రామ్మా, ముందు కూర్చో.
చెప్పమ్మా మీనాక్షి. మా మావయ్య భానుమూర్తి గారు తన యావదాస్తిని డబ్బుని నా పేరు మీదికి మార్చారండి. అదంతా ఆయన నాకెందుకిచ్చారో నాకు ఆ కారణం తెలియకపోయినా దానివల్ల మా ఇంట్లో గొడవలు జరిగేలా ఉన్నాయి లాయర్ గారు. మా మావయ్య మంచి మనసుతో ఆస్తంతా నాకిచ్చినా అది స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను. నిజానికి అదంతా మా పెద్దతన రోషినికి చెందాలి, లేదా అల్లుడిగా మా అన్నయ్యకి రాయాలి. నాకు ఆస్తి మీద కానీ మా మావయ్యకి సంబంధించిన వ్యాపారాల మీద కానీ ఏ హక్కు లేదు. అందుకని దయచేసి ఆ ఆస్తంతా మా వదిన రోషిని పేరు మీదకి మార్చేయండి. మీకు హక్కున్నా లేకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా భానుమూర్తి గారి ఆస్తి మీద, వ్యాపారాల మీద పూర్తి అధికారం మీరే తీసుకోవాలి తప్ప రోషిని గారి కన్న కూతురైనా సరే ఆవిడ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయటం కుదరదమ్మా. ఎందుకు కుదరదు లాయర్ గారు? కన్న కూతురిగా వదినకు చెందడం న్యాయమే కదా. లా ప్రకారం విల్లులో రాసిందే న్యాయం తప్ప వంశపారంపర్యంగా ఆస్తి చెందాలన్నది న్యాయం కాదు. వాడు సంపాదించిన ఆస్తిని ఇష్టపూర్వకంగా ఎవరికైనా రాసుకోవచ్చు. కానీ అదంతా తీసుకోవడానికి నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా లాయర్ గారు. దయచేసి ఆ ఆస్తి మొత్తం వదిన పేరు మీదకే మార్చేయండి. భానుమూర్తి గారు రాసిన విల్లు ప్రకారం మీరు ఆయన ఆస్తి వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు వద్దని నిర్ధారించినట్లయితే తప్పని పరిస్థితుల్లో అదంతా స్వచ్ఛంద సేవా సంస్థకు వెళ్లాలే తప్ప కన్న కూతురైన రోషినికి మాత్రం చెల్లడానికి వీల్లేదని వీలు రాశారు. మీరు ఈ విషయంలో తొందరపడే నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. సరే లాయర్ గారు, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. చిన్నదినా, జాగ్రత్త మీనాక్షి. వెళ్దామా? అమ్మాయి అక్కడ చూడు ఒకసారి. కన్నింగు, మీనాక్షి వాళ్ళు లాయర్ దగ్గరకు వచ్చారేంటి? ఇదిగో అమ్మాయి, నా పేరు కన్నింగు కాదు, గజ్జల కనక మహాలక్ష్మి. అయినా ప్రేమగా పిన్ని అని పిలవచ్చుగా. కన్నింగేంటమ్మా కన్నింగు? ఎహే, పిలిచే పిలుపుదే ఉంది, చూపించే అభిమానం ముఖ్యంగానే. అంతేలే అంతేలే, నీకు నా మీద ఆ మాత్రం అభిమానం ఉంటే చాలు. ముదరష్టదానా, నన్నే కన్నింగ్ అంటావేంటే? నా మాటలతో నీ బుర్రకి కన్నం పడేలా చేసి పిచ్చెక్కిస్తాను చూడు. కన్నింగు, ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారంటావు? అబ్బా, అదేం పిచ్చి ప్రశ్న అమ్మాయి. మీ నాన్నేమో ఆస్తంతా నిన్ను కాదని ఆ మీనాక్షికి దారిపోసేశాడు. పైకి మీనాక్షి అభిమానాలు ప్రేమలు అని ఎంత మంచితనం ఒలకబోస్తున్నా చూస్తూ చూస్తూ వచ్చిన మహాలక్ష్మిని కాదనుకుంటుందా చెప్పు? నీకున్న హక్కుతో ఎక్కడ తిరిగి ఆస్తంతా లాగేసుకుంటావోనన్న భయంతో నీకు దక్కకుండా చేయడానికి లాయర్ని కలవడానికి వచ్చుంటుంది. నా ఆస్తి నాదెలా వాడుకుంటుందో నేను చూస్తాను. పద కన్నింగు. అబ్బబ్బబ్బబ్బా, కన్నింగు కన్నింగు ఏంటమ్మాయి? ఆ పదం తీసి పక్కన పెట్టు, బాలేదు. సరే పద. నువ్విక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి లాయర్ గారితో మాట్లాడొస్తాను. అదేంటమ్మాయి, నేను కూడా వస్తాను. అవసరమైతే నీకు మాట సాయం చేయాలి కదా.
ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. అదేంటమ్మా? తొస్సదియ్యా, నువ్వు లాయర్తో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా నేను మనశ్శాంతిగా ఎలా ఉంటానే? లోపలికి రావద్దన్నాగా చెప్తా. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు మేడం? మా డాడీ ఆస్తంతా మీనాక్షి పేరు మీద రాస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? ఆయనకి ఏకైక వారసురాల్ని నేను. మీనాక్షి పేరు మీద రాసిందంతా ఇమీడియట్ గా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. అన్నీ తెలిసిన మీరే ఎలా మాట్లాడితే ఎలా మేడం? హక్కుదారుడు రాసిన విల్లును మార్చే రైట్ కానీ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కానీ ఎవరికీ లేదు. మీ డాడీకి సంబంధించిన స్థిరస్థిరాస్తులన్నీ మీనాక్షి గారికి తప్ప మీకు రావు. ఎందుకు రావు? ఎందుకు రావండి? నా తండ్రి ఆస్తి కూతురుగా నాకు కాకుండా దానికి ఎలా వర్తిస్తుంది? దాని మీద పూర్తి రైట్స్ నావి మాత్రమే. అవసరమైతే నేను కోర్టుకి కూడా వెళ్తాను. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా మీ వాదన చెల్లదు మేడం. ఇంటితో సహా స్థిర చరాస్తులన్నీ పూర్తిగా మీ నాన్నగారి స్వార్జితం. ఆయన స్పృహలో ఉండి పూర్తి ఆరోగ్యంతో పర్ఫెక్ట్ మెంటల్ కండిషన్తో రాసిచ్చిన విల్లది. మార్చడం ఎవరి తరం కాదు. మరి ఆస్తి అంతా నాకు రావాలంటే నేనేం చేయాలి? మీరు బిడ్డను కనాలి. వాట్? ఏం మాట్లాడుతున్నారు? ఎస్, మీకు పుట్టిన బిడ్డ తాత ఆస్తి కోసం ఫైట్ చేసే రైట్ ఉంటుంది కానీ కూతురిగా మీకు లేదు. ఛ! ఛ! అమ్మా తస్తదియ్యా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో ఒక్క మొక్క వినపడి చావటం లేదు. కూపి లాగకపోతే నాకేమో కునుకు పట్టదాయే. చూడండి లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ ఆస్తి వెంటనే నాకు వచ్చే మార్గం చెప్పండి. ఎన్ని సెక్షన్లు చదివినా మీరు ఎన్ని లా పుస్తకాలు తిరగేసినా మీరు బిడ్డను కంటేనే ఆస్తి కోసం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప మరొక దారి లేదు. అమ్మో ఇది వచ్చేస్తుంది. అమ్మో అమ్మాయి అమ్మాయి అమ్మాయి, అయ్యో లోపల ఏం జరిగిందో చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటే? అమ్మాయి అమ్మాయి అమ్మాయి, లోపల ఏం జరిగిందో చెప్పకుండా ఇలా వచ్చేసేవేంటమ్మాయి? ఎందుకు ఇలా ఉన్నావు? ఇది ఆస్తి దీని పేరు మీదకి మార్చమని ఉంటుంది. లాయర్ కుదరదని చెప్పేసి ఉంటాడు. అందుకే మొహం ఇలా మాడిపోయింది. మీరు బిడ్డను కనాలి. మీరు బిడ్డను కంటేనే ఆస్తి కోసం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప మరొక దారి లేదు. అమ్మాయి, లాయర్తో నువ్వేం మాట్లాడావు? ఆయన ఏమన్నాడు అని అడిగితే చెప్పవేంటమ్మాయి? అసలే మండుతుంది ఇక్కడ. తర్వాత చెప్తాను, ముందు ఆటో పిలో. తను రోషిని కదా? అవును, రోషినియే. ఏ రోషిని,
ఏంటిలా తగలడ్డారు? ఇప్పుడు నన్ను ఇలా చూశారంటే ప్రశ్నలతో చంపేస్తారు. ఇదేంటి వాళ్ళని చూసి ముఖం చాటేస్తోంది? ఆరా తీయకపోతే ఆరాటం తగ్గేలా లేదు. వాళ్ళని చూసి ముఖానికి అలా కొంగు కప్పుకున్నావేంటమ్మాయి? ఆ, ఎండ బాగా ఉంది కదా అని కప్పుకున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? ఎండెక్కడుంది? మబ్బు పట్టుంటే ఎండంటావేంటి? ముందు పిచ్చి ప్రశ్నలు ఆపు. త్వరగా ఆటో పిలు. ఆటో ఆటో. ఏ రోషిని, ఆగు. అదేంటే రోషిని, మమ్మల్ని చూసి కూడా మేమెవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నావు? ఫ్రెండ్స్నే మర్చిపోయావా? మీ ఫ్రెండ్సా? ఆ, అసలు నేను మిమ్మల్ని చూడలేదే. చూస్తే ఎందుకు మాట్లాడను చెప్పు. ఫ్రెండ్స్ని చూసి తప్పించుకుంటుంది అంటే ఏదో ఉంది. నిన్ను చూస్తే చాలా షాకింగ్ గా ఉందే. ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా అయిపోయావు? ఏంటే ఈ శారీ ఏంటి? ఫారెన్ కార్లో తప్ప ఆటోలో కాలు పెట్టను నువ్వు ఆటో కోసం చూస్తున్నావా? మోడ్రన్ డ్రెస్లో మోడల్కి ఐకాన్లా ఉంటే నువ్వు చీర కట్టుకుని ముసల్దాన్లా కొంగు చుట్టుకుంటున్నావా? ఏమైందే నీకు? తస్సదియ్యా, వీళ్ళ బావతో పెళ్ళైంది, అందుకే ఇలా ఉంది. పెళ్ళయ్యాక నీ పొగరు అటకెక్కించావా? యాటిట్యూడ్ లాకర్లో దాచిపెట్టావా? అదేం లేదే. సరదాగా ఉంటుంది కదా అని నేనే ఆటోలో వెళ్దామని చెప్పాను. వెరైటీగా ఉంటుందని ఇలా కొంగు కప్పుకున్నాను. నీ తలకి కొంగు కప్పుకోవడం కాదు, నీ మనసుకి ముసుగు వేసుకున్నట్టుంది. ఇంతకీ నీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడుంటారు? ఆ, అది యాక్చువల్గా ఆయన నిజంగా చాలా పెద్ద. ఆ, ఇదిగో అమ్మాయిలు, ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడితే ఏం బాగుంటుంది అమ్మాయిలు? తస్సదియ్యా, అస్సలు బాలేదనుకో. ఇదిగో రోషిణి భర్తది ఈ పక్కనే ఉన్న రామాపురం. అక్కడికొచ్చి నాగభూషణం గారి ఇల్లు ఏది అని అడిగితే చిన్న పిల్లడు కూడా చెప్పేస్తాడు. రేపు మీరందరూ వచ్చేసాడే. ఇదిగో ఇలా కాకుండా చక్కగా కాఫీలు తాగుతూ టిఫిన్లు చేస్తూ చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకుందా. వచ్చాడు రేపు. అమ్మాయి చెప్పు వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ చెప్పు, పిలు. చెప్పు. సరే, రేపు ఇంటికి రండి. చెప్పింది కదా. వెళతావు అమ్మాయి. ఆటో బాబురా, రామే రామే, నువ్వు వెళ్ళొస్తావు అమ్మాయి. పోదాం. రా. బాయ్. బాయ్. నీలో ఏ స్వార్థమూ లేకపోతే నీ పేరు మీదున్న ఆస్తిని వెంటనే నా పేరు మీదకి ఎందుకు మార్చలేదు? భానుమూర్తి గారి ఆస్తి మీద, వ్యాపారాల మీద పూర్తి అధికారం మీరే తీసుకోవాలి తప్ప రోషిణి గారి కన్న కూతురైనా సరే ఆవిడ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయటం కుదరదమ్మా. ఇందాకటి నుంచి అక్క కోసం ఎదురు చూస్తున్నావా మీనాక్షి? మీనాక్షి, అక్క వాళ్ళు వస్తున్నారు.